ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. నియంత్రించడం కష్టంగా మారడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓతో పాటు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంయుక్తంగా ఎమర్జెన్సీ ప్రకటించాయి. ప్రపంచం కరోనా భయాల నుంచి పూర్తిగా బయటపడక ముందే మరో ప్రమాదకర వైరస్ వార్తలు కలవరపెడుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ మళ్లీ వేగంగా వ్యాపిస్తుండడం ప్రపంచ ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. పరిస్థితి తీవ్రత పెరగడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు చాలా అరుదుగా వస్తాయి. ఒక వ్యాధి దేశాల సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు చేరే అవకాశం కనిపించినప్పుడు మాత్రమే ఇలాంటి హెచ్చరిక జారీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ దేశాలకు వెళ్లవద్దని ట్రావెల్ అడ్వైజరీకి జారీ చేసింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ప్రభుత్వాలు, ఆరోగ్యాధికారులు జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం ప్రస్తుతం భారత్లో ఒక్క ఎబోలా కేసు కూడా లేదని స్పష్టం చేసింది. 2014 తర్వాత కొత్త కేసు నమోదు కాలేదని తెలిపింది. అయినా ముందస్తు జాగ్రత్తలు పెంచింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పెంచారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా థర్మల్ స్క్రీనింగ్ మొదలుపెట్టారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేస్తున్నారు. పూణేలోని వైరాలజీ ల్యాబ్ను ప్రధాన పరీక్ష కేంద్రంగా సిద్ధం చేశారు. రాష్ట్రాలకు కూడా అప్రమత్తత సూచనలు పంపించారు. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని సూచించింది. వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్పింది. ప్రస్తుతం ఆఫ్రికాలోని వ్యాప్తి చెందుతున్న ఎబోలా రకాల్లో ఒకటైన బుండిబుగ్యో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ మే 22వ తేదీన సరికొత్త తాత్కాలిక సిఫార్సులను జారీ చేసింది. దీని ప్రకారం అంతర్జాతీయ సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్ద వ్యాధి నిఘాను, స్క్రీనింగ్ను భారీగా పెంచాలని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలని కోరింది. ముఖ్యంగా వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా కారణం తెలియని తీవ్ర జ్వరం వంటి లక్షణాలు ఉంటే వారిని వెంటనే గుర్తించి ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందించాలని స్పష్టం చేసింది. ఎబోలా కొత్త వ్యాధి కాదు. గతంలో కూడా పలుసార్లు ఆఫ్రికాలో విజృంభించింది. కానీ ఈసారి బయటపడిన వైరస్ బుండిబుగ్యో అనే అరుదైన స్ట్రెయిన్. ఇదే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య నిపుణుల్లో ఎక్కువ టెన్షన్ పెంచుతుంది. కారణం ఏమిటంటే ఈ స్ట్రెయిన్ ను అడ్డుకోవడానికి పూర్తి స్థాయి ఆమోదం పొందిన వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో లేదు. కొన్ని ప్రయోగ దశ వ్యాక్సిన్లు ఉన్నా పెద్ద స్థాయిలో వాడే పరిస్థితి ఇంకా రాలేదు. అందుకే కంట్రోల్ చేయడం కాస్త కష్టమవుతుందని వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలు ఇప్పటికే యుద్ధాలు, పేదరికం, వైద్య సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో సరైన ఆసుపత్రులు లేవు. పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్నాయి. చాలా కేసులు మొదట గుర్తించలేకపోయారు. అందుకే వైరస్ 2 నెలల పాటు గుర్తించకుండా వ్యాపించి ఉండొచ్చని ఎక్స్పర్ట్ అనుమానిస్తున్నారు. కరోనా గాలి ద్వారా వేగంగా వ్యాపించింది. ఎబోలా మాత్రం అలాంటిది కాదు. ప్రధానంగా వైరస్ సోకిన వ్యక్తి రక్తం, చెమట, బొమ్మి వాంతులు, విరేచనాలు, శరీర ద్రవాలు తగిలితేనే వ్యాపిస్తుంది. రోగి వాడిన వస్తువులు తాకినా ప్రమాదమే. అంత్యక్రియల సమయంలో శరీరాన్ని తాకడం వల్ల కూడా వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వైద్య సిబ్బందికి ప్రమాదం ఎక్కువ. సరైన రక్షణ లేకుండా రోగులను చూసినా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొన్ని ఆసుపత్రుల్లో ఇదే జరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మొదట సాధారణ జ్వరంలా మొదలవుతుంది. అందుకే మొదటి దశలో చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. తీవ్ర జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, గొంతు నొప్పితో బాధపడతారు.
తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి మొదలవుతాయి. పరిస్థితి విషమిస్తే శరీరంలో అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. కళ్ళు, ముక్కు, నోటి నుంచి రక్తం రావచ్చు. చికిత్స ఆలస్యమైతే ప్రాణానికే ముప్పు. కొన్ని సందర్భాల్లో వైరస్ వేగంగా శరీరాన్ని దెబ్బతీస్తుంది. రోగి ఒక్కసారిగా బలహీన పడిపోతాడు. శరీర రక్షణ వ్యవస్థ పూర్తిగా కుంగిపోతుంది. అందుకే ఎబోలా మరణాల శాతం ఇతర వైరస్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆఫ్రికాలోని కొన్ని గ్రామాల్లో ఆరోగ్య అవగాహన తక్కువగా ఉండడం, సాంప్రదాయ అంత్యక్రియలు, పెద్ద ఎత్తున కుటుంబ సమావేశాలు, వైద్య సదుపాయాల కొరత వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు వైద్య బృందాలపై అనుమానం పెంచుకోవడం కూడా సమస్యగా మారింది. ఎబోలా కోసం ప్రత్యేక మందు పూర్తిగా అందుబాటులో లేదు. కానీ సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం పెరుగుతుంది. శరీరంలో నీరు తగ్గకుండా చూడటం, రక్తపోటు కంట్రోల్ చేయడం, ఇన్ఫెక్షన్లు నియంత్రించడం చాలా ముఖ్యం. కొంతమంది రోగులు సరైన చికిత్సతో కోలుకుంటున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీపై వేగంగా పనిచేస్తున్నారు. కానీ బుండిబుగ్యో స్ట్రెయిన్పై పూర్తి ఫలితాలు రావడానికి ఇంకా సమయం పడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అమెరికా ఇప్పటికే స్క్రీనింగ్ ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై పరిమితులు పెట్టింది. ఉగాండా కొన్ని విమాన సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించింది. పలు దేశాలు సరిహద్దు తనిఖీలు పెంచాయి. భారత్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఆఫ్రికా దేశాలతో జరగాల్సిన ఇండియా ఆఫ్రికా సమ్మిట్ ను వాయిదా వేసింది. ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ వైరస్ మొదట అడవి జంతువుల నుంచి మనుషులకు వచ్చింది. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్ ప్రధాన వాహకులుగా భావిస్తున్నారు. ఫ్రూట్స్ బ్యాట్స్ అనేవి పండ్లు, పప్పొడి, మకరందం ఆహారంగా తీసుకునే పెద్ద రకం గబ్బిలాలు. ఇవి పర్యావరణంలో విత్తనాలను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో అడవి మాంసం తినే అలవాటు ఉంది. అలాంటి పరిస్థితుల్లో వైరస్ మనుషులకు చేరే అవకాశం ఉంటుంది. తర్వాత మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది.